హాయ్ అండి. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈరోజు 7వ తరగతికి సంబంధించిన పాఠము, కవి, ఇతివృత్తము ప్రక్రియ చూద్దాం. మొదటి పాఠం చదువు. కొరవి గోపరాజు గారు మనకి చదువు పాఠాన్ని రచించినవారు. చదువు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే విద్య ఆవశ్యకత, ప్రక్రియ కథాకావ్యం. నాయనమ్మ వృద్ధుల పట్ల వైఖరి, కుటుంబ విలువలు ఇతివృత్తం, కథానిక ప్రక్రియ. శతక సుధా శతక కవులు, నైతిక విలువలు ఇతివృత్తం, శతకం ప్రక్రియ. అమ్మ జ్ఞాపకాలు టి కృష్ణమూర్తి యాదవ్ గారు రచించారు. మాతృప్రేమ ఇతివృత్తం, వచన కవిత ప్రక్రియ. పల్లె అందాలు ఆచి వెంకటాచార్యులు గారు రచించారు. గ్రామ సౌందర్య చిత్రణ ఇతివృత్తం, కావ్యం ప్రక్రియ. ప్రేరణ ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించారు. వ్యక్తిత్వ వికాసము ఇతివృత్తం, ఆత్మకథ ప్రక్రియ. శిల్పి గుర్రం జాహ్వా గారు రాశారు. కళా సౌందర్యం ఇతివృత్తం, ఖండకావ్యం ప్రక్రియ. గ్రామాల్లో వేడుకలు, క్రీడా వినోదాలు ఎవరు రాశారు? దేవులపల్లి రామానుజరావు గారు రాశారు. సాంస్కృతిక విలువలు, రేడియో ప్రసంగం అనేది ప్రక్రియ. సాంస్కృతిక విలువలు ఇతివృత్తం, రేడియో ప్రసంగం అనేది ప్రక్రియ. నెక్స్ట్ ఏ కులం చెరకుండ రాజు గారు రాశారు. సామాజిక స్పృహ ఇతివృత్తం, గేయం ప్రక్రియ. సీత కష్టాలు బాలికా విద్య ఇతివృత్తం, బుర్రకథ ప్రక్రియ. స్త్రీలు పొంగిన జీవగడ్డ రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. దేశభక్తి ఇతివృత్తం, గేయం ప్రక్రియ. రాణి శంకరమ్మ చారిత్రక వీరగాథ ఇతివృత్తం, గేయ కథ ప్రక్రియ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మనం 7వ తరగతికి సంబంధించిన ప్రతి పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుందాము. థ్యాంక్ యూ.